ఈరోజు మనము మీ ఇంట్లోనే ఉండి మీ ఫోన్లో ఏ విధంగా మీ పొలము లేదా ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూద్దాం. మీరు ఈసీ కనుక చూడాల్సి ఉంటే మీరు మొదటిగా ఐజీఆర్ఎస్ వెబ్సైట్ అంటే ఏపీ రిజిస్ట్రేషన్ వెబ్సైట్లోకి ఈ విధంగా వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు ఈసీ సర్వీసెస్ డౌన్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం కావాలా, సైన్డ్ ఈసీస్ కావాలా, సైన్డ్ ఈసీస్ కావాలా చెక్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు సైన్ డాక్యుమెంట్స్ కావాలి అంటే నేను ఈ విధంగా ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనము మన లాగిన్ ఎంటర్ అవ్వాలి. లాగిన్ ఐదర్ ఈమెయిల్ ఐడితో అవ్వచ్చు, లేదా మన మొబైల్ నెంబర్తో అవ్వచ్చు, లేదంటే మన ఆధార్ నెంబర్తో లేదా టిట్కో నెంబర్తో కూడా అవ్వచ్చు. ఇక్కడ నేను నా నంబర్తో అంటే నా మెయిల్ ఐడితో ఎంటర్ అవుతున్నాను. ఏ విధంగా ఓపెన్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మనం ఇలా మెయిల్ ఐడి ఎంటర్ చేస్తే గెట్ ఓటీపీ అంటే మనకి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ మనం చెక్ చేసుకొని ఓటీపీ కనుక ఇక్కడ ఎంటర్ చేస్తే మనం ఓటీపీ కనుక ఇక్కడ ఎంటర్ చేస్తే మీకు చూడండి ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో మీ ఓటీపీ ఎంటర్ చేస్తే మీది ఓపెన్ అవుతుంది. ఈ విధంగా పబ్లిక్ డేటా ఎంట్రీ ఆర్ ఈసీ సెర్చ్ సర్టిఫైడ్ కాపీ లేదంటే స్టాంప్ ఇండెంట్ ఏది కావాలంటే దాని మీద మనం క్లిక్ చేయాలి. సపోజ్ మనం ఈసీ సెర్చ్ మీద క్లిక్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా ఈసీ సెర్చ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనము న్యూ ఎంబర్స్ డాక్యుమెంట్ అంటే ఇక్కడ నేను ఏ రికార్డ్స్ నో రికార్డ్స్ ఫౌండ్ అని ఉంది. సో మనము న్యూగా చెక్ చేయాలి కాబట్టి ఇక్కడ న్యూ ఎంబర్స్మెంట్ సెలెక్ట్ చేయాలి. సో ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనము ఎంబర్స్మెంట్ టైప్ అంటే ఈసీ టైప్ సెలెక్ట్ చేయాలి. డాక్యుమెంట్ నెంబర్, సో మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ బ్యాక్ సైడ్ మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్ నెంబర్ జనరల్ గా 7 నెంబర్స్ ఉంటుంది. సో మీ రిజిస్ట్రేషన్ నెంబర్ డాక్యుమెంట్ ఏదైనా ఉంటే దాని బ్యాక్ సైడ్ మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ బ్యాక్ సైడ్ ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ అయిందో ఆ రిజిస్ట్రేషన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఎస్ఆర్ఓ అంటే మీ రిజిస్టర్ ఆఫీస్ మన ఏపీలో ఎక్కడ అయితే ఆ రిజిస్టర్ ఆఫీస్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. జనరల్ గా మీకు రిజిస్టర్ ఆఫీసెస్ ఆటోమేటిక్గా లిస్ట్ వస్తుంది, దానిలో మీరు సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మీరు క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ జాగ్రత్తగా చూడవలసింది ఏంటంటే మీరు క్యాపిటల్ లెటర్స్ ఉంటే క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉంటే స్మాల్ లెటర్స్ ఈ విధంగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఎంటర్ చేసి మీరు సబ్మిట్ కనుక కొడితే మీకు కావాల్సిన మీ ఇంటికి లేదా మీ పొలంకి సంబంధించిన ఈసీ డాక్యుమెంట్ గత 10-15 సంవత్సరాల నుంచి అంటే 1981 నుంచి ఎవరు ఆ పొలం కొన్నారు, అదేవిధంగా ఎవరు ఆ పొలాన్ని అమ్మారు, ప్రజెంట్ ఆ పొలం ఎవరి పేరు మీద ఉంది అనే డీటెయిల్ డాక్యుమెంట్ వస్తుంది. ఇది ఈజీగా మీ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.